2 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ ఫ్రెండ్లీ ఇన్వెస్ట్‌మెంట్ ఇండెక్స్‌లో దూసుకుపోతుంది అని, దేశంలో నంబర్ 1 ఉంది అని, ఈ ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, లోకేష్ గారి దగ్గర నుంచి మిగిలిన కీలకమైన వ్యక్తులు కూడా పదే పదే ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ మేరకు జాతీయ మీడియాల్లో కూడా ప్రచారం చేయించుకుంటున్నారు. ఇంకా మన లోకల్ వాళ్ళ సొంత పత్రికల్లో అయితే చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలో తాజాగా ఫ్రెండ్లీ ఇన్వెస్ట్‌మెంట్ ఇండెక్స్‌లో ఆంధ్రప్రదేశ్ ఏకంగా టాప్ స్థానం నుంచి 2019 నుంచి 24 వరకు టాప్ స్థానంలో ఉన్న ఏపీ 26 వచ్చేసరికి 8వ స్థానంలోకి పడిపోయింది అన్న కాగ్ నివేదికలు, కాగ్ రిపోర్ట్లు ఆంధ్రప్రదేశ్లో తీవ్ర చర్చకు కారణమవుతూ ఉన్నాయి. దీనికి ప్రధాన కారణాలుగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని కూడా ప్రస్తావించిన కాగ్, ఆంధ్రప్రదేశ్ అప్పుల పరిస్థితిని కూడా ప్రస్తావించిన కాగ్, మొత్తానికి పారిశ్రామికవేత్తల నుంచి చాలా తక్కువ మార్కులే ఆంధ్రప్రదేశ్ వేయించుకుంటుంది. ఇటువంటి చాలా కారణాల చేత దేశంలో 8వ ర్యాంకుకి ఆంధ్రప్రదేశ్ పడిపోయింది అని కాగ్ నివేదించిన తర్వాత దీన్ని ఏ విధంగా డిఫెండ్ చేసుకోవాలో తెలియని పాలకపక్షం, అటు వీళ్ళు అధికారంలోకి చేపట్టి 3వ సంవత్సరంలో ఎంటర్ అయినా కూడా దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీదకు తోసేసే ప్రయత్నం చేస్తూ, జగన్ విధానాల వల్లే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి 8వ ర్యాంక్ వచ్చింది అని చెప్పడం నిజంగా చాలా శోచనీయం. 2019 నుంచి 24 వరకు నంబర్ 1 స్థానంలో కొనసాగిన ఆంధ్రప్రదేశ్ వీళ్ళు 2 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకున్న తర్వాత 3వ సంవత్సరంలో అడుగుపెట్టిన తర్వాత ఏ విధంగా జగన్ కారణమవుతాడు అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరీ అంత అమాయకంగా ఏం ఆలోచించకుండా ఉంటారా అంటే ఏమో అది ఆ విధంగా ఎదురుదాడి చేసే వాళ్ళకే తెలియాలి. అండ్ అంతేకాదు, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, అప్పుల పరిస్థితి ఏ విధంగా ఉంది అని ఈ రోజు కాదు, గత కొంతకాలంగా జాతీయ మీడియాలో వచ్చినటువంటి కథనాలు చూస్తే, జాతీయ మీడియాలో వచ్చినటువంటి హెడ్లైన్స్ని కనుక చూస్తే మనకి ఈజీగానే అర్థమవుతుంది గత సంవత్సర కాలం నుంచి ఎటువంటి హెడ్డింగ్స్ వస్తూ ఉన్నాయి, ఈరోజు ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలోకి రావడానికి ఎలాంటి కారణాలు ఉన్నాయి దీని వెనక అని చెప్పి ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు ఒక ట్వీట్ చేసింది. మనం కనుక గత కొన్ని రోజుల నుంచి జాతీయ స్థాయిలో వచ్చే హెడ్డింగ్స్ చూస్తే, ఇండియన్ ఎక్స్ప్రెస్ పెట్టిన హెడ్డింగ్ ఏంది, కాగ్ రిపోర్ట్ పాయింట్స్ టు ఫిస్కల్ ఇర్రెగ్యులారిటీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్, అంటే ఆర్థికపరమైనటువంటి అవకతవకలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి అని. హిందుస్థాన్ టైమ్ హెడ్డింగ్ ఏంటి, కాగ్ ఫ్లాగ్స్ ఆంధ్రాస్ అలార్మింగ్ ఫినాన్షియల్ పొజిషన్ ఇన్ 24-25లో పెట్టిన హెడ్డింగ్ చూడండి, కాగ్ ఫ్లాగ్స్ ఆంధ్రాస్ అలార్మింగ్ ఫినాన్షియల్ పొజిషన్ ఇన్ 24-25. అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఏం పెట్టింది, ఏపీ క్యాపెక్స్ ఫాల్స్ షార్ప్లీ ఇన్ 24-25 కాగ్ రిపోర్ట్. బిజినెస్ స్టాండర్డ్ ఏం పెట్టింది, బ్యారింగ్ 8 days ఆంధ్ర రిలైడ్ ఆన్ ఆర్బీఐ బారోయింగ్స్ డ్యూరింగ్, అంటే 8 రోజులు తప్పితే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆర్బీఐ ఇచ్చే అప్పుల మీదనే ఆధారపడి ఉంది అని చెప్పి బిజినెస్ స్టాండర్డ్ పెట్టినటువంటి హెడింగ్. అండ్ మింట్ మనీ ఇండియాస్ లోన్ హాట్ స్పాట్స్ అని చెప్పి 44% అది ఆంధ్రప్రదేశ్ టాప్ ప్లేస్లో ఉన్నట్లు గ్రాఫ్లు కూడా వేసుకుంటూ వస్తూ కథనం రాశారు. నెక్స్ట్ ద ఇండియన్ ఎక్స్ప్రెస్, ఏపీస్ ఫిస్కల్ డెఫిసిట్ ఇన్ హైయెస్ట్ ఇన్ ఇట్స్ హిస్టరీ, చరిత్రలోనే అత్యధిక రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. నెక్స్ట్ ద హిందూ, ఆంధ్రప్రదేశ్ రిటైల్ ఇన్ఫ్లేషన్ అబోవ్ నేషనల్ యావరేజ్ ఫర్ 5th month రన్నింగ్, వరుసగా 5వ నెల జాతీయ యావరేజ్ ద్రవ్యోల్బణంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ఎక్కడో ముందు ఉండిపోయింది, ఎక్కడో ముందుకు వెళ్ళిపోతుంది. అంటే ఇన్ఫ్లేషన్ దేశ యావరేజ్తో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఎక్కువగా ఉంది, జనాల బతుకులు కష్టమైపోయినాయని రాసుకుంటూ వచ్చారు. ఈవెన్ డెక్కన్ క్రానికల్, రూరల్ ఇన్ఫ్లేషన్ సర్జెస్ అహెడ్ ఆఫ్ అర్బన్ ప్రైస్ రైస్ ఇన్ ఆంధ్రప్రదేశ్, జాతీయ స్థాయిలో ఇన్ఫ్లేషన్ ఇంకా దారుణంగా ఉంది. అండ్ ద ప్రింట్, బ్యారింగ్ 8 days ఆంధ్రప్రదేశ్ అండ్ బారోయింగ్స్ ఫ్రమ్ ఆర్బీఐ డ్యూరింగ్ 24-25 సేస్ కాగ్ రిపోర్ట్. 8 రోజులు తప్పితే 357 రోజులు అప్పుల మీద ఆధారపడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుస్తూ ఉంది. నెక్స్ట్ ద టైమ్స్ ఆఫ్ ఇండియా, ఏపీ టాప్స్ ఇన్ అగ్రి లోన్స్ విత్ యావరేజ్ అవుట్ స్టాండింగ్ అప్ టు 2.45 lakh per household. హైయెస్ట్గా వ్యవసాయ రుణాలు కూడా ఆంధ్రప్రదేశ్ ఉంది, ఒక కుటుంబానికి 2,45,000 రూపాయల అప్పుతోటి అని. అండ్ India.com, ది స్టేట్ హ్యాస్ మ్యాక్సిమం పీపుల్ ఇన్ డిబేట్స్, ఈ రాష్ట్రంలో ఎక్కువ మంది అప్పుల్లో కూరుకుపోయారు. నార్త్ ఢిల్లీ, బీహార్, యూపీ, ఎంపీ, ఒడిషా, రాజస్థాన్, నేమ్ విల్ షాక్ యూ 8 days. చూడండి, ఇదేదో సినిమాలో ఇంట్రడక్షన్ ఇచ్చినట్లు. ది స్టేట్ హ్యాస్ అ మ్యాక్సిమం పీపుల్ ఇన్ డిబేట్స్, అంటే ఈ రాష్ట్రం ఎక్కువ అప్పుల్లో కూరుకుపోయిందట.
అది ఢిల్లీ కాదు, బీహార్ కాదు, యూపీ కాదు, ఎంపీ కాదు, ఒడిషా కాదు, రాజస్థాన్ కాదు. అండ్ ఆ పేరు చెప్పారంటే మీరు షేక్ అయ్యారు. అండ్ దట్ ఈస్ ఆంధ్రప్రదేశ్ అని రాసుకుంటూ వచ్చారు India.comలో. ఇన్ని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని వివిధ సందర్భాల్లో చెప్పినటువంటి జాతీయ పత్రికలు. మరి ఇటువంటివన్నీ కనుక చెబుతలేవా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎట్లుందని? అప్పులు పెరగట్లేదా? సంపద తగ్గట్లేదా? కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్ తగ్గట్లేదా? ఇన్ఫ్లేషన్ పెరగలేదా? ఏది అబద్ధం? మరి ఇవన్నీ నిజాలైనప్పుడు ఆంధ్రప్రదేశ్ యొక్క ఫ్రెండ్లీ ఇన్వెస్ట్మెంట్ ఇండెక్స్లో ర్యాంకు పడిపోకుండా నిలబడుతుందా? వెరీ సింపుల్. ఏదో ఎవరినో సాటిస్ఫై చేయాలని చెప్పి జగన్ మీద దొబ్బేసుకుంటూ పోతే ప్రతిదీ మరి ప్రజలు అంత అమాయకంగా ఉన్నారా అన్నది $1,000,000 ప్రశ్న. సీరియస్లీ నాకైతే.